హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్‌కి సంబంధించి మనకు ర్యాంక్ కార్డ్ రిలీజ్ అవ్వడం జరిగింది. రిజల్ట్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనకు కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో మనకు ఆన్‌లైన్‌లో ఈ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలి, వెరిఫై చేయాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికి సంబంధించి మరొక వీడియో చేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే డేట్ అనాలిసిస్ చూద్దాము. లాస్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చింది మనకు కౌన్సెలింగ్. సో దీన్ని బట్టి ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే ఈ సంవత్సరం కూడా ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. మనం 2022లో మనం చూసినట్లయితే రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది 5 నెలల్లో మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే మాక్సిమం లాస్ట్ సెట్ ఏంటంటే ఏపీ కానీ టీఎస్ కానీ నవంబర్ లేదా డిసెంబర్లో అయితే కౌన్సెలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇంత లేట్ అంటే మనకు కాలేజ్ అప్రూవల్ లిస్ట్ బార్ కౌన్సిల్ నుంచి రావాలి. అది రావడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే ఎవరైతే లాస్ట్ ఇయర్ బ్యాచెస్ అంటే లేటెస్ట్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సర్టిఫికేట్స్ మెమోస్ కానివ్వండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వాళ్ళు అలా డిలే చేసుకుంటూ వెళ్తారు. అలాగే 2023 సంవత్సరానికి కూడా మనం చూసినట్లయితే 5 నెలలు టైం అయితే పట్టింది. మనకు ఈ సంవత్సరం ఎప్పుడు రావచ్చు అనేది ఒక డేట్ అనాలిసిస్ అయితే ఇప్పుడు చూద్దాము. 2023-24 మనం చూసినట్లయితే సుమారుగా రిజల్ట్ కూడా జూన్ 16th రావడం జరిగింది. కౌన్సిలింగ్ అనేది నవంబర్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా జూన్ నెలలోనే మనకు రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో కౌన్సిలింగ్ కూడా నవంబర్ నెలలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే చాలా వెబ్సైట్లు చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు. చాలా వెబ్సైట్లలో ఈ ఆగస్టులో నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి చాలా ఫేక్ న్యూస్ అయితే వైరల్ అవుతున్నాయి. అది ప్రతి సంవత్సరం జరిగేదే. కాకపోతే మనం ఎక్కడ ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా ఈ అఫీషియల్ వెబ్సైట్స్ ఫాలో అవ్వాలి. తర్వాత మెయిన్ ఏంటంటే ఏదైతే ఈ అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఇక్కడ మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరగదు. ఇక్కడ మనకు ఈవెన్ ఒక అప్డేట్ కూడా ఇవ్వడండి. ఇక్కడ తెలంగాణ లా సెట్లో వెబ్సైట్ అయితే ఇక్కడ ఒక పాపప్ అయితే ఇచ్చేస్తారు. పలానా వెబ్సైట్లో మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుందని చెప్పి ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ వెబ్సైట్ ఫాలో అయినట్లయితే మీరు అప్డేట్స్ అయితే పొందలేరు. లాస్ట్ ఇయర్ అవతల ముందు ఇయర్ కూడా చాలా మంది ఈ వెబ్సైట్ ఫాలో అయ్యి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా మిస్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే మనం ఏ వెబ్సైట్ చెక్ చేయాలి అని మనం చూసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు టైం టు టైం మీరు చెక్ చేస్తూ ఉండండి. ఏ ఫేక్ వెబ్సైట్ని నమ్మొద్దు, జస్ట్ ఈ వెబ్సైట్ నమ్మండి. ఇక్కడ మనకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అన్ని టెస్టులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని టెస్టులు డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అనడానికి రుజువు ఏంటంటే ఇక్కడ అడ్మిషన్స్ 2024 అని ఉంది. ఇక్కడికి ఏపీ లా సెట్ 2024 రావాలి. అప్పుడే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినట్లు. సుమారుగా నాకు తెలిసి నవంబర్లోనే స్టార్ట్ అవుతుంది. అయితే మీరు టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు అలాగే ప్రతి నెల చెక్ చేస్తూ ఉండండి. మాక్సిమం అయితే నవంబర్లోనే వస్తుందండి. ఇక్కడ మన కామన్ ఎంట్రన్స్ టెస్టులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా ఎగ్జామ్ పూర్తయి ఇలా కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసేవాళ్ళే. ఇక్కడ మనకు లా సెట్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే ఇంతవరకు ఫాలో అవుతున్నామో ఆ వెబ్సైట్ ఉంటుంది. కాకపోతే మనము అడ్మిషన్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడికి రావాల్సి ఉంటుంది అనమాట. అడ్మిషన్స్ 2024 ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చినట్లయితే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినట్లే. ఒకసారి దీంట్లో ఒకటి క్లిక్ చేసి చూస్తాను. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్, ఇన్ఫర్మేషన్, అలాగే ఫార్మ్స్ ఇవన్నీ కూడా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే వెబ్సైట్ అనమాట. కాబట్టి మీరు ఇక్కడే చెక్ చేయాలి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. కాబట్టి చాలా ఫేక్ వెబ్సైట్స్ అవన్నీ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మన టైం టు టైం మనం వీడియోస్ కూడా వస్తుంటాయి. అవి ఫాలో అయితే సరిపోతుంది. ఇదనమాట డేట్ అనాలిసిస్. ఫైనల్గా మనకు నవంబర్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే సర్టిఫికేట్స్ గురించి అలాగే మిగిలిన విషయాలన్నిటి గురించి కమింగ్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.